వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. డీలిమిటేషన్ వంటి కీలక అంశాలపై చర్చించాల్సిన అవసరాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశంపై తిరిగి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాయటం చంద్రబాబుకు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ లేఖలో ఆమె బాబుగారు ఒకసారి ఆలోచించండి అంటూ ప్రారంభించారు. ఆమె 3 పేజీల లేఖలో డీలిమిటేషన్ అంశంపై గంభీర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరగబోతోంది. మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తూ వస్తోంది. అయినప్పటికీ డీలిమిటేషన్ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని షర్మిల కూడా సూచించారు. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా చూస్తే అప్పుడు జరిగిన పునర్విభజన వల్ల ఏపీ వంటి రాష్ట్రాలకు రాజకీయంగా ఆర్థికంగా నష్టం కలగొచ్చని కూడా ఆమె హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉండటం వల్ల సీట్ల కేటాయింపులో మనకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకమై ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. ఇక ఉభయ సభలలోని ఏపీ ఎంపీలు ఒకే గలంగా డీలిమిటేషన్ను వ్యతిరేకించాలి ఖచ్చితంగా అని కూడా చెప్పారు ఆమె. మరి అలాగే ఈ అంశంపై అసెంబ్లీని ప్రత్యేకంగా మీరు సమావేశపరచండి అని కూడా కోరారు ఆమె. రాజధాని అంశంలో మనకి జరిగినట్లే ఏవైతే పార్టీలను మీరు అందరినీ కన్సిడర్ చేసుకున్నారో డీలిమిటేషన్పై కూడా అసెంబ్లీలో తీర్మానం చేయండి. అట్లా చేస్తే అందరి ఒపీనియన్స్ తెలుస్తాయి. మరి ఇవి రాష్ట్ర హక్కులను ఖచ్చితంగా కాపాడే దిశగా నిర్ణయం తీసుకోండి అని కూడా ఆమె పిలుపునిచ్చారు. అయితే డీలిమిటేషన్ ఫ్రేమ్వర్క్ను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి అని కూడా ఆమె సూచన ఆ లేఖలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడని చెప్పొచ్చు. మరి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఆయన చురుకైన చర్యలు తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. డీలిమిటేషన్ అనేది సున్నితమైన అంశం. వీటిలో సమగ్రంగా చర్చ అవసరం. అన్ని వర్గాల అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా అవసరమే. మరి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యమని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల లేఖ కొత్త రాజకీయ చర్చకు నాంది పలికింది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ఏపీ రాజకీయాలు ఏ దిశగా అడుగులు వేస్తాయన్నది. మరి డీలిమిటేషన్ మీద ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం ఉత్కంఠగానే మారింది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.